సీనియర్ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నందుకు నాకు కూడా చాలా గర్వకారణం ఉంది. ఇదే పాఠశాల చదివి ఇదే పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేయడము నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మా నాన్నగారు కూడా ఇదే పాఠశాలలో చదివారు. ఈ రెండు తరాలు మనం చదివినటువంటి పాఠశాలను పనిచేయడము అదృష్టంగా భావిస్తూ, మరి కేవలం విద్య ఒకటే కాదు, ఆటలలో మరియు అదేవిధంగా ఈ పాఠాలు నిర్వహించినటువంటి వొకేషనల్ విద్యలో జాతీయ స్థాయి మరియు రాష్ట్ర స్థాయి ఈ రెండు అంశాలకు సంబంధించినటువంటి వొకేషనల్ కోర్సులు నాకు రన్ అవుతూ ఉన్నాయి. మరి ఇదే కాకుండా ఎన్సీసీకి సంబంధించి జాతీయ స్థాయిలో మన పిల్లలు ప్రతిభను కనబరుస్తున్నారు. మరి అదేవిధంగా ఆటల పోటీలో చూసినట్లయితే రీసెంట్ జరిగినటువంటి సెలక్షన్స్లో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ ఫుట్బాల్ పోటీలలో మన పాఠశాలకు చెందినటువంటి పూజా 9th క్లాస్, హిందూ 8th క్లాస్, వైష్ణవి 7th క్లాస్ వీరు జాతీయ రాష్ట్ర స్థాయి పోటీలకు పాల్గొనడానికి ఎన్నిక కావడం జరిగింది. మరి ఇటువంటి శుభ సందర్భంలో కేవలం రాష్ట్ర స్థాయి కాకుండా జాతీయ స్థాయిలో ఆటల పోటీలు రాణించడం, మరి వివిధ వక్తృత్వ పోటీల్లో, ఉపన్యాస పోటీల్లోనూ మరియు క్విజ్ పోటీల్లోనూ మన విద్యార్థులే ప్రతిభ చాటుతూ ఉన్నారు. మరి ప్రతి స్థాయిలో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి ఎంపిక అవుతూ ఈరోజు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మనము ఈ విద్యార్థులను రూపొందిస్తున్నాము. వారి సహకారం, మరి దీనికి పూర్తి సహకారం అందిస్తున్నటువంటి తల్లిదండ్రులు ముఖ్యంగా చెప్పుకోవచ్చు. మరి వారితో పాటు నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయ బృందం, మరి ఒకరొకరు ఎంత లేదన్నా ఇక్కడ మనకు 25 సంవత్సరాల కంటే తక్కువ అనుభవం లేనటువంటి ఉపాధ్యాయులు మన దగ్గర లేరు. అంటే అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులు మన దగ్గర ఉన్నారు. ఇది ఒక పెద్ద గొప్ప వరంగా మనకి పాఠశాలను మనం భావించవచ్చు. కాబట్టి ఇటువంటి నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు కలిగి ఉండి మరి విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి కొరకు కృషి చేసినటువంటి ఈ పాఠశాల బృందంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు కూడా సైనికులుగా పనిచేస్తూ నా విద్యార్థులు, నా పాఠశాల, నా విద్యార్థి ఉన్నత స్థానంలోకి రావాలి అనేటువంటి తలంపుతో, కృతమైనటువంటి నిశ్చయంతో పనిచేస్తూ ఉదయం ప్రార్థన కంటే ముందే రావడము, మరి పాఠశాల అయిపోయిన తర్వాత 5 గంటలకు ఉండి వాళ్ళు ప్రత్యేకంగా ఆగస్టు నెల నుంచి ప్రత్యేకమైనటువంటి సిలబస్ను తయారు చేసి, ప్రత్యేకమైనటువంటి తరగతులను ఏర్పాటు చేసి, బ్యాచ్లను తయారు చేసి, అవసరమైతే ఆ సబ్జెక్టు వారిగా ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఇక్కడే ఉండి వాళ్ళను చదివించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి అందులో భాగంగానే మేడం చెప్పినట్టు ఇంతకుముందు గత సంవత్సరము రాష్ట్ర స్థాయిలో 247 పిల్లలు 10వ తరగతి పిల్లలు అప్పేరినటువంటి పాఠశాల ఇక్కడ లేదు. మన పాఠశాలలోనే అంత ఎక్కువ మొత్తం స్ట్రెంత్ అనేటువంటిది 10th క్లాస్ అప్పేరు కావడము, మరి అదేవిధంగా ఏకధాటిగా ఒకటేసారి దాదాపుగా 442 మంది విద్యార్థులు పూర్తి స్థాయిలో వీళ్ళు పాస్ అయ్యి ఈరోజు ఇంటర్మీడియట్ కానీ వేరే కోర్సుల్లో వాళ్ళు చేరడం జరిగింది. అంటే కేవలం 5 మంది విద్యార్థులు ఫెయిల్ కావడం, ఆ 5 మందిలో రెగ్యులర్గా రానటువంటి విద్యార్థులు, ఆబ్సెంట్ అయినటువంటి విద్యార్థులు మాత్రమే ఉన్నారు. అంటే దీని ప్రకారంగా చూసినట్టయితే ఆఫ్ ద రికార్డ్ మనకు 100% రిజల్ట్ మనం సాధించడం జరిగింది. ఇటువంటి కృషి చేసినటువంటి నిజంగానే హెడ్ మాస్టర్ గారు మాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ అనుకోండి, వారి యొక్క మార్గనిర్దేశం అనుకోండి, మరి వీటిని అనుసరిస్తూ మన పాఠశాల బృందం అందరం కూడా ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ ఒక సైనికులుగా పనిచేస్తూ ఈ అత్యుత్తమైనటువంటి ఫలితాలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి ఈ